హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్. గైస్, లాస్ట్ నైట్‌లో నాకు iOS 18.2 బీటా 3 అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు గమనించారంటే ప్రెజెంట్ ఇక్కడ నేను ఐఫోన్ 16 ప్రో మాక్స్ యూజ్ చేస్తున్నా. మరి ఈ మొబైల్‌లో ఇక్కడ సెట్టింగ్స్‌లో వెళ్ళిన తర్వాత జనరల్ సెక్షన్ అయితే చూడండి. సో అబౌట్ సెక్షన్‌లో చూసామంటే ఇక్కడ కంప్లీట్‌గా iOS వర్షన్ 18.2 తర్వాత మోడల్ అవన్నీ చూసుకోవచ్చు. మరి ఇక్కడ మనం iOS వర్షన్ సంబంధించి బిల్డ్ ఏమని గమనించామంటే ఇక్కడ ఈతో ఎండ్ అవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఇంకా బీటా వర్షన్స్ అనేవి కంప్లీట్ అవ్వలేదని చెప్పి. మరి ఇక్కడ నేను డెవలపర్ వర్షన్ అయితే యూజ్ చేస్తున్నా. మీరు మాక్సిమం డెవలపర్ వర్షన్ యూజ్ చేయకండి. బట్ అప్డేట్స్ ఏమైనా కొత్తవి వస్తుంటాయి కదా! వీటన్నిటిని మీకు చెక్ చేసి చెప్పడానికి మాత్రమే నేను డెవలపర్ వర్షన్ అయితే యూజ్ చేస్తున్నా. మరి ఇక్కడ పబ్లిక్ బీటా వర్షన్ కూడా ఉంది. అవన్నీ వచ్చిన తర్వాత మీకైతే క్లియర్‌గా అప్డేట్ అయితే చేస్తాను. మరి ఇప్పుడు వచ్చినటువంటి iOS 18.2 బీటా 3 వర్షన్స్‌లో ఏమేమి మనకి కొత్తగా వచ్చాయి, ఎటువంటి బగ్స్ అయితే ఉన్నాయని కూడా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ముందుగా అబౌట్ సెక్షన్‌కి వెళ్ళినట్టయితే ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ మోడల్ నంబర్ 16 ప్రో మాక్స్ ఉంది. దాని తర్వాత ఇక్కడ నాకు అవైలబుల్ స్టోరేజ్ అనేది 213 జీబీ అయితే ఉంది భయ్యా. చెప్పాలంటే నాకొచ్చినటువంటి ఈ బీటా వర్షన్ కొద్దిగా ఎక్కువైతే వచ్చింది. సో, స్క్రీన్‌షాట్ అయితే తీసి పెట్టుకున్నాను నేను లాస్ట్ టైమ్ నాకొచ్చినప్పుడు. సో, ఇక్కడ చూడొచ్చు. iOS 18.2 బీటా 3 1.04 మనకి జీబీ అయితే రావడం జరిగింది. బట్ ఇది ఇన్‌స్టాల్ అయిన తర్వాత నాకు మొత్తంగా కొద్దిగా బగ్స్ అయితే రావడం జరిగింది. సో, అవన్నీ కూడా మీకైతే ఇప్పుడు చూపిస్తాను ఎలా వచ్చాయని చెప్పి. మరి ఇంకొక విషయం ఏందంటే ఇక్కడ మనకి కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ఫర్మ్‌వేర్ చూసుకోవచ్చు 1.21.04 వర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు మనకి డిఫరెంట్‌గా అయితే ఉండేది భయ్యా. సో, ఇదనమాట మనకి బిల్డ్ వర్షన్ అప్డేట్ అయిన తర్వాత ఉన్నటువంటి కొన్ని చేంజెస్. మరి ఇప్పుడు మనకి ఫీచర్స్ ఏమేమి యాడ్ చేస్తారు, ఇవన్నీ ఏంటనేది ఇప్పుడైతే క్లియర్‌గా తెలుసుకుందాం. మరి వీడియోలో వెళ్ళడానికి ముందు చిన్న రిక్వెస్ట్, మీరు గనక ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనం iOS‌కి సంబంధించి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాం. సో, ఎటువంటి అప్డేట్స్ రావాలనుకున్నా కూడా వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి. మరి ఈ మ్యాటర్‌లోకి వచ్చినట్టయితే iOS 18.2 బీటా 3 లేటెస్ట్ ఫీచర్స్ మనకి ఏమేమి యాడ్ చేస్తారంటే ముందుగా మనం మెయిల్ చెక్ చేసుకోవచ్చు. సో, మెయిల్‌లో కొన్ని ఫీచర్స్ యాడ్ చేయడం జరిగింది. సో, ఒకసారి మెయిల్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకి. ఇక్కడ యాపిల్ ఇంటెలిజెన్స్ ఇన్ మెయిల్ కూడా యాడ్ చేస్తారు. సో, ప్రయారిటీ మెసేజ్ కావచ్చు, లేదంటే మెసేజ్ సమ్మరైజ్ చేసుకోవచ్చు. అలాగే మనకు స్మార్ట్ రిప్లైస్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి ఎనేబుల్ చేయడం జరిగింది. సో, కంటిన్యూ మీద క్లిక్ చేస్తాను. ఆటోమేటిక్‌గా ఇక్కడ టాప్‌లో చూసారంటే మనకు కేటగరైజ్ చేశారు భయ్యా. సో, కేటగరైజ్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో, ఇలా మనం డ్రాగ్ చేసామంటే అన్నిటిని ఒక గ్రూప్ లాగా ఇక్కడ చూసుకోవచ్చు. యానిమేషన్ అనేది చాలా స్మూత్‌గా అయితే డీల్ చేశారు. ఇక్కడ ప్రమోషన్ ట్యాబ్ సెపరేట్ పెట్టారు. అలాగే ఇక్కడ అప్డేట్‌కి సంబంధించి, అలాగే ట్రాన్సాక్షన్‌కి సంబంధించి, తర్వాత ప్రైమరీకి సంబంధించి ఇలా మొత్తంగా చూసుకోవాలనుకున్నట్టయితే మనం ఈ విధంగా లెఫ్ట్‌కి స్వైప్ చేసామంటే టోటల్ ఆల్ మెయిల్‌లో వీటన్నిటికి సంబంధించి ఒకే చోట అప్డేట్స్ అనేవి చూసుకోవచ్చనమాట. సో, ఇలా ప్రయారిటైజ్ అయితే అంటే మనకి కేటగరైజ్ అయితే చేస్తారు. ఇదొక స్మూత్ యానిమేషన్ ప్లస్ బెస్ట్ కేటగరైజేషన్ కూడా చెప్పుకోవచ్చు. ఇక దీని తర్వాత ఫైండ్ మై డివైస్‌లో వెళ్ళామంటే దీంట్లో కూడా కొన్ని ఆప్షన్స్ అనేవి యాడ్ అయితే చేశారు. సో, ఫైండ్ మైలో వెళ్ళామంటే ఇక్కడ చూసుకోవచ్చు. వాట్స్ న్యూ ఇన్ మై ఫైండ్ మై. సో, ఇక్కడ షేర్ ఐటెమ్ లొకేషన్. ఇక్కడ మీరు iOS అప్డేట్‌కి సంబంధించి ఏమన్నా ఈ ఐటెమ్స్ ఏమైనా షేర్ చేస్తున్నట్టయితే అంటే మీ దగ్గర ఉన్నట్టయితే మీరు ఎక్కడైనా వాటిని పోగొట్టుకున్నారంటే దానికి సంబంధించి లాస్ట్ ఐటెమ్స్ సంబంధించి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకొని వాటిని ఈజీగా మీరైతే ట్యాప్ చేసుకోవచ్చు. సో, ఇలాంటివి కొత్త ఆప్షన్స్ అన్ని కూడా దీంట్లో అయితే మీకు యాడ్ చేశారు భయ్యా. కావాలంటే మీరు వీటిని ట్రై చేసుకోవచ్చు. ప్రెజెంట్ నేనైతే వేరే గ్యాడ్జెట్స్ ఏమి యూజ్ చేయట్లేదు కాబట్టి నేను దీన్ని యూజ్ చేయట్లేదు. ఇక దీని తర్వాత సెట్టింగ్స్‌లో మనకి ఒక డిఫాల్ట్ యాప్స్‌కి సంబంధించి ఆప్షన్ యాడ్ చేశారు. సింపుల్‌గా మీరు సెర్చ్‌లో వెళ్ళి ఇక్కడ డిఫాల్ట్ అని టైప్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు డిఫాల్ట్ యాప్స్ అని చెప్పి మనకు కొత్తగా యాడ్ చేశారు భయ్యా. సో, ఈ ఆప్షన్ అనేది కొద్దిమందికైతే వచ్చింది. కొద్దిమందికి రాలేదని చెప్తున్నారు. సో, డైరెక్ట్‌గా దీన్ని మీరు వెళ్ళాలనుకున్నట్టయితే సెట్టింగ్స్‌లో వెళ్ళి కూడా చూసుకోవచ్చు. కింద స్క్రోల్ చేసినట్టయితే యాప్స్ ఆప్షన్ కనబడుతుంది. సో, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే టాప్‌లోనే కనబడుతుంది. డిఫాల్ట్ యాప్స్ అని. ఇంతకుముందు మనకి డైరెక్ట్‌గా యాప్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు దీనిలో మనకి డిఫాల్ట్ యాప్స్ అని చెప్పి టాప్‌లో యాడ్ చేశారు. అంటే ఇక్కడ మీరు ఈమెయిల్‌కి ఏం డిఫాల్ట్ యాప్ పెట్టుకోవాలి. సపోజ్ ఇక్కడ నాకు జీమెయిల్ ఉంది. తర్వాత ఈ మెయిల్ ఐడీ ఉంది. సో, రెండిట్లో ఏది పెట్టుకోవాలి అప్లికేషన్ అనేది. దాంతో పాటు మెసేజ్‌కి సంబంధించి మెసేజెస్ ఏమైనా మీరు కొత్త యాప్స్ ఏమైనా ఇన్‌స్టాల్ చేసుకుంటే దానికి సంబంధించి, అలాగే కాలింగు, కాల్ ఫిల్టరింగు, బ్రౌజర్ యాప్. ఇప్పుడు సపోజ్ నేను క్రోమ్ యూజ్ చేస్తున్నా, సఫారీ యూజ్ చేస్తున్నా. రెండిట్లో మనకు నచ్చినటువంటి డిఫాల్ట్ యాప్‌ని పెట్టుకోవచ్చు. ఇలా డిఫాల్ట్ యాప్స్‌ని మీరు మాటిమాటికి వెతకాల్సిన పని లేకుండా ఒకటే ట్యాబ్‌లో ఇక్కడ సమ్మరైజ్ అయితే చేస్తారు. సో, ఇది కూడా కేటగరైజేషన్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇదన్నీ ఆల్రెడీ ఆండ్రాయిడ్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనకి లేటెస్ట్‌గా iOS‌లో కూడా తీసుకొచ్చారు. ఇక దీని తర్వాత ఇంకొక బెస్ట్ ఫీచర్ అయితే యాడ్ చేశారు భయ్యా. అదేంటంటే మీరేమైనా సాంగ్స్ ప్లే చేస్తున్నారనుకోండి. సపోజ్ ఇక్కడ నేను స్పాటిఫై యూజ్ చేస్తున్నా. స్పాటిఫైలో ఏదైనా సాంగ్ ప్లే చేస్తున్నాను అనుకోండి. సో, సాంగ్ ప్లే చేసేటప్పుడు ఇక్కడ చూడండి నేను ఇప్పుడు సింపుల్‌గా ఇక్కడ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా కదా! మరి ఇక్కడ సాంగ్ ప్లే చేసినప్పుడు వాల్యూమ్ కంట్రోల్ అనేది రాదు. నేను వాల్యూమ్ బటన్ యూజ్ చేసుకొని ఇలా అయితే వాల్యూమ్ అప్ లేదా డౌన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇక్కడ మనకు ఒక వాల్యూమ్ కంట్రోల్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయితే చేస్తారు. దాన్ని మనం సెట్టింగ్స్ ద్వారా ఎనేబుల్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే ముందుగా మనం సెట్టింగ్స్‌లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సెట్టింగ్స్‌లో వెళ్ళిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ యాక్సెసిబిలిటీ అయితే ఉంటుంది. యాక్సెసిబిలిటీలో ఇక్కడ ఆడియో అండ్ విజువల్ ఆప్షన్ కనబడుతుంది. సో, దీనిలో వెళ్ళిన తర్వాత కిందకైతే స్క్రోల్ చేయండి.
దీనిలో మనకి ఆల్వేస్ షో వాల్యూమ్ కంట్రోల్ ఆప్షన్ ఉంది. సో, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. సో, ట్యాప్ చేసుకొని ఇప్పుడైతే క్లోజ్ చేస్తున్నా. క్లోజ్ చేయగానే ఆటోమేటిక్‌గా అక్కడ కింద గమనించారా? మనకి ఆటోమేటిక్‌గా వాల్యూమ్ కంట్రోల్ అయితే వచ్చేసింది చూడండి. సో, ఇలా వాల్యూమ్ కంట్రోల్ ఆప్షన్ కూడా కొత్తగా యాడ్ చేశారు. మేబీ ఇవన్నీ కూడా మీకు కొద్దిగా కామెడీగా లేదంటే ఫన్నీగా అనిపించవచ్చు. కానీ లేటెస్ట్ ఆప్షన్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తారు. మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక దీని తర్వాత ఇంకొక ఫీచర్ ఏందంటే మనకి ఫోటోస్ అనేవి ఇప్పుడు ఫుల్ స్క్రీన్ మోడ్‌లో అయితే చూసుకోవచ్చు. సపోజ్ ఇంతకుముందు మనకి ఫుల్ ఫోటోస్ అయితే వచ్చేవి కావు. ఇప్పుడు చూడండి ఈ ఫోటో మనం క్లిక్ చేసామంటే ఆటోమేటిక్‌గా మన స్క్రీన్‌లో ఎంతైతే ఫోటో తీసుకున్నామో అదే స్క్రీన్ సైజ్ ఇక్కడ చూపిస్తుంది. సో, ఇలా కంప్లీట్ ఇమేజ్ అని కనబడుతుంది. ఇప్పుడు అంతకుముందు మనకు కంప్లీట్ ఇమేజ్ అయితే కనపడేది కాదు. జస్ట్ ఇలా తక్కువగా వచ్చేదనమాట. ఇలా వచ్చేది గైస్. ఇలా కాకుండా ఇప్పుడు ఫుల్ స్క్రీన్‌లో ఏదైతే మనము రేషియో తీసుకుంటామో స్క్రీన్ సైజ్ రేషియో అనేది సో, అంటే 16:9 లేదంటే 4:3 అనో సో, ఏదైతే తీసుకుంటామో ఆ రేషియో ఎగ్జాక్ట్‌గా మన ఫోటో కూడా ఇలానే కనబడుతుంది భయ్యా. మరి ఈ ఆప్షన్ అనేది చాలా మందికి ఇంతకుముందు వచ్చిందంటున్నారు. మరి ఎవరికైతే వచ్చిందో, ఎవరికి రాలేదో కామెంట్ చేయండి. తప్పకుండా మనమైతే చూద్దాం. మరి ఇంకొక ఆప్షన్ ఏందంటే ఇది ఎస్పెషల్లీ ఫర్ 16 మోడల్స్. మామూలుగా ఐఫోన్ 16కి మనకి ఇక్కడ కెమెరా కంట్రోల్ బటన్ ఇచ్చారు కదా! సో, దీన్ని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్‌గా మీకు కెమెరా అయితే ఓపెన్ అయిపోతుంది. మరి ఇది ఎలా ఉంటుందంటే మీరు లాక్ వేశారనుకోండి. సపోజ్ ఇప్పుడు లాక్ వేసేసాం కదా! లాక్ వేసేసి స్క్రీన్ ఆఫ్ అయిపోయింది. స్క్రీన్ ఆఫ్ అయిపోయినప్పుడు మనము ఈ కెమెరా కంట్రోల్‌ని గనుక ప్రెస్ చేసామంటే కెమెరా కంట్రోల్ అయితే రాదు భయ్యా. సో, దీనికోసం మనకొక స్పెషల్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సెట్టింగ్స్‌లో వెళ్ళిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. దీంట్లో డిస్‌ప్లే అండ్ బ్రైట్‌నెస్‌లో వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్టయితే కింద ఒక ఆప్షన్ చూసుకోవచ్చు. రిక్వైర్ స్క్రీన్ ఆన్ అని చెప్పి. సో, దీన్ని ట్యాప్ చేసామంటే ఓన్లీ స్క్రీన్ ఆన్ ఉన్నప్పుడు మాత్రమే మనకి కెమెరా బటన్ అనేది మనకి ఈ విధంగా ఆన్ అయితే అయిపోతుంది భయ్యా. లేకపోయినట్టయితే అది ఆన్ కూడా కాదనమాట. ఇప్పుడు సపోజ్ లాక్ వేసాననుకోండి. లాక్ వేసేసిన తర్వాత స్క్రీన్ అయితే ఆఫ్ అయిపోయింది. ఇన్‌ఫాక్ట్ మనకి ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఉంది కాబట్టి ఇలా కనబడుతుంది. ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే లేకపోయినట్టయితే ఆఫ్ అయితే అయిపోతుంది స్క్రీను. సో, ఇలా ట్యాప్ చేశానంటే ఆటోమేటిక్‌గా అదైతే రాదు. చూసారా? డబుల్ ట్యాప్ చేసినా కూడా రాలేదు. ఎందుకంటే మన స్క్రీన్ ఆఫ్‌లో ఉంది. అదే స్క్రీన్ ఆన్‌లో ఉందనుకోండి. ఇప్పుడు అన్‌లాక్ చేసేసాం కదా! కంప్లీట్‌గా క్లోజ్ చేసేసాను. ఇప్పుడు డబుల్ ట్యాప్ చేసినా కూడా రాదనమాట. అదే స్క్రీన్ అన్‌లాక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా దాన్ని ట్యాప్ చేసామంటే వచ్చేస్తుంది. ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారు. అంటే మనకి ఏమైనా జోలో పెట్టుకున్నప్పుడు స్క్రీన్ లాక్‌లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ మామూలుగా బటన్స్ ప్రెస్ అవుతుంటాయి ఇటు సైడ్‌లో. మరి అలా ప్రెస్ అయ్యి కెమెరా ఆటోమేటిక్‌గా ఓపెన్ కాకుండా ఈ ఆప్షన్ అయితే మనకు ఇచ్చారు భయ్యా. ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. ఇక దీని తర్వాత మనకి నోట్స్‌కి సంబంధించి కొన్ని ఎక్స్‌ట్రా ఫీచర్స్ అయితే యాడ్ చేస్తారు భయ్యా. సో, ఇక్కడ కొన్ని శాంపుల్ కోసం నేనైతే టైప్ చేసి పెట్టుకున్నా. లేదంటే కాపీ పేస్ట్ చేసుకున్నా. మరి నోట్స్‌లో వచ్చిన తర్వాత ఇక్కడ కింద మనం చూసుకోవచ్చు యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే కనబడుతుంది. సో, దాన్ని ట్యాప్ చేసామంటే ఆటోమేటిక్‌గా మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఇలా ఆప్షన్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి. సమ్మరైజ్ చేసుకోవడము, లేదంటే ఇక్కడ కీ పాయింట్స్ యాడ్ చేసుకోవడము ఇలా అనమాట. మరి ఇక్కడ ఐకాన్ చూసుకున్నట్టే చాట్ జీపీటీకి సంబంధించి కొత్త ఫ్రెష్ ఐకాన్ అయితే యాడ్ చేశారు. ఇక్కడ ఆటోమేటిక్‌గా చూసారా ఇక్కడ మంచిగా బ్లింక్ అవుతూ ఉంటుంది. సో, మీరు డిస్క్రైబ్ కూడా చేసుకోవచ్చు ఏదైనా కావాలనుకున్నట్టయితే. సమ్మరైజ్ చేసుకోవడానికి మంచి ఆప్షన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దీంట్లో ఇంకా కొన్ని బగ్స్ అయితే ఉన్నాయి. సో, అవన్నీ కూడా రెక్టిఫై అయినప్పుడు మాత్రమే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఒకసారి బ్లాంక్ స్పేస్ అయితే కింద రావడం జరుగుతుంది. సపోజ్ ఇక్కడ మనం లాంగ్ ప్రెస్ చేసామనుకోండి. ఓకే. లాంగ్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ రైటింగ్ టూల్స్ అయితే వస్తున్నాయి. రైటింగ్ టూల్స్ అనేవి ఇంతకుముందు లాస్ట్‌లో అయితే వచ్చేవి. ఇప్పుడు మనకి ఫస్ట్‌లోనే యాడ్ చేశారు. సో, బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైటింగ్ టూల్స్ మనకి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. సో, దాన్ని క్లిక్ చేసామంటే రైటింగ్ టూల్స్ అన్నీ ఇక్కడ ఓపెన్ అయిపోతాయి. మరి ఇవన్నీ కూడా మనకి ఫస్ట్‌లో యాడ్ చేస్తారు. ఇంతకుముందు లాస్ట్‌లో అయితే ఉండేవి. ఇదొక బెటర్ ఆప్షన్. అలాగే దీంట్లో చాట్ జీపీటీని ఇంటిగ్రేట్ చేయడం వల్ల మనకి బెటర్ అవుట్‌పుట్సే వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే ఇవన్నమాట. దీంట్లో నేను గమనించినటువంటి కొన్ని ఎక్స్‌ట్రా ఫీచర్స్. ఇక్కడ ఇవన్నీ కూడా కస్టమైజేషన్స్ ఇవన్నీ కూడా చేసుకోవాలంటే టైం అయితే పడుతుంది. మరి ఇంకొక విషయం ఏందంటే మరి ఇంకా దీంట్లో AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ కానీ తర్వాత వచ్చి మనకి గీక్ బెంచ్ స్కోర్స్ అని చూపిస్తాను. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ 15,73,000 అయితే ఇక్కడ రావడం జరిగింది. సో, ఇక్కడ ర్యాంకింగ్‌లో వెళ్ళామంటే ఆటోమేటిక్‌గా మనం చూసుకోవచ్చు iOS‌కి సంబంధించి ఏ అప్డేట్స్ అంటే మన మొబైల్ ఏ రేంజ్‌లో ఉందని చెప్పి. సో, కిందకి స్క్రోల్ చేసామంటే ఐప్యాడ్ ప్రో సిరీస్ అయితే టాప్‌లో అయితే ఉంది భయ్యా. ప్రో 11 అనేది మనకి టాప్‌లో అయితే ఉంది. సో, కిందకి స్క్రోల్ చేసామంటే iOS 16 ప్రో మాక్స్ అనేది ఇక్కడైతే ఉంది భయ్యా. ఇక దీని తర్వాత 16 ప్రో ఉంది. తర్వాత 16 ప్లస్ కూడా ఉంది. 16 ప్రో మాక్స్ మళ్ళా చైనీస్ వెర్షన్ ఇలా ఉంది. తర్వాత 16 కానీ లేదంటే 15 ప్రో మాక్స్ ఇలా అయితే ఉన్నాయి. సో, ఓవరాల్‌గా చూసినట్టయితే మన మొబైల్ ఇప్పుడు ప్రెజెంట్ టాప్ స్కోర్‌లో అయితే ఉంది. చాలా బెటర్‌గానే స్కోర్ పెర్ఫార్మ్ చేస్తుంది. మరి అప్డేట్స్ అన్నీ వచ్చిన తర్వాత మనకి ఎలాంటి స్కోర్ ఇస్తుందనేది ఇప్పటికైతే గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ అప్డేట్స్ వచ్చినప్పుడు ఎంత స్కోర్ ఇస్తుందో చూద్దాం. ఇది AnTuTu స్కోర్. తర్వాత గీక్ బెంచ్ 6 అయితే చూద్దాం. గీక్ బెంచ్ 6లో కూడా మనకి బెటర్‌గానే పెర్ఫార్మ్ చేసింది. సో, CPU బెంచ్ మార్క్స్ గమనించామంటే ఇక్కడ హిస్టరీ మీద క్లిక్ చేసామంటే ఇలా అయితే కనబడుతుంది మనకి. 3421 సింగిల్ కోర్ స్కోర్. తర్వాత వచ్చి ఇక్కడ మల్టీ కోర్ స్కోర్ అనేది 8489 అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇది CPUకి సంబంధించి. అలాగే GPU తీసుకున్నాం అనుకోండి. GPUలో కూడా బెటర్‌గానే ఇచ్చింది భయ్యా. సో, దీన్ని క్లిక్ చేసినప్పుడు 32,883 ఇచ్చింది. మరి ఇదైతే బెటర్‌గా పెర్ఫార్మ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఏ మనకి ఎలా పెర్ఫార్మ్ చేస్తుందని చెప్పి. మనకెప్పుడు కూడా ఇక్కడ ఐప్యాడ్ ప్రో సిరీస్ టాప్‌లో అయితే ఉంది. దాని తర్వాతే మనకి iPhone 16 ప్రో మాక్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక ఓవరాల్‌గా ఇదనమాట ఈ అప్డేట్స్ సంబంధించి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ ఫీచర్స్ తర్వాత ఆప్షన్స్. మరి దీంట్లో బగ్ ఫిక్సెస్ చెప్పాలనుకున్నట్టయితే మనకి ఎమోజీ సంబంధించి కొన్ని బ్లాంక్ స్పేసెస్ వచ్చేవి అవన్నీ ఫిక్స్ అయ్యాయి. దాని తర్వాత నెట్వర్క్ ఇష్యూస్ కూడా చాలా వరకు సాల్వ్ అయితే అయిపోయాయి.
ఇంతకుముందు మనకి 2 టవర్స్ వచ్చేవి. ఇప్పుడు చూసుకున్నట్టయితే 3 టవర్స్ అయితే వస్తున్నాయి నెట్వర్క్‌లో. ఇక పర్ఫార్మెన్స్ అంటారా టాప్ నాచ్‌లో అయితే ఉంది. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఇక్కడ iOS డెవలపర్ బీటా 18.2 బీటా 3 అయితే యూజ్ చేస్తున్నా. మీరు గనక స్టేబుల్ లేదంటే పబ్లిక్ బీటా యూజ్ చేస్తున్నట్టయితే అక్కడే ఉండిపోండి గైస్. ఎందుకంటే డెవలపర్ బీటా అనేది అన్‌స్టేబుల్ అయితే ఉంటుంది చాలా వరకు. జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే దీంట్లోనే ఇన్‌స్టాల్ అయితే చేస్తాను. మీకు బ్యాటరీ ఇష్యూస్ అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జస్ట్ మీరు అప్డేట్స్ అయితే చూడండి. మీకు నచ్చినట్టయితే మాత్రం ఇన్‌స్టాలేషన్ ట్రై చేసుకోండి. ఓవరాల్‌గా ఇదనమాట ఈ వీడియో. ఇక నెక్స్ట్ అప్డేట్స్ వచ్చినప్పుడు ఎటువంటి చేంజెస్ వస్తాయో మీకైతే చెప్తూ ఉంటాను. నా ఛానెల్‌ని చూస్తూ ఉండండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.